కొన్ని సంవత్సరాల క్రితం వరకు అమెరికా, యూరప్ దేశాలు చైనాను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా చూసేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. అదే సమయంలో ఫ్రాన్స్ అనే యూరప్లోని అత్యంత శక్తివంతమైన దేశం భారత్తో తన సంబంధాలను అసాధారణ స్థాయికి తీసుకెళ్తోంది. అసలు ప్రశ్న ఏంటంటే, ఫ్రాన్స్ ఎందుకు భారత్కు ఇంత ప్రాధాన్యత ఇస్తోంది? చైనాను పక్కన పెట్టి ఇండియాకు ఎందుకు మరింత దగ్గరవుతోంది? దీని వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఈ కథ కేవలం రెండు దేశాల స్నేహం గురించి కాదు. రాబోయే 10 నుంచి 20 సంవత్సరాల్లో ప్రపంచ శక్తి సమతుల్యత ఎలా మారబోతోందో చెప్పే కథ. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఫ్రాన్స్ అనేది సాధారణ దేశం కాదు. యూరోప్ లో న్యూక్లియర్ వెపన్స్ కలిగిన కొద్ది దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒకటి. అలాగే ప్రపంచవ్యాప్తంగా తన సైనిక ఉనికిని కూడా కలిగి ఉంది. అంతేకాకుండా ఇండో పసిఫిక్ ప్రాంతంలో కూడా ఫ్రాన్స్ కు కీలకమైన భూభాగాలు ఉన్నాయి. అంటే భారత మహాసముద్రంలో జరిగే ప్రతి పరిణామం ఫ్రాన్స్ కు నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. ఇప్పుడు మరోవైపు భారత్ ను చూడండి. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశం, అలాగే వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అలాగే ఇండో పసిఫిక్ ప్రాంతంలో అత్యంత కీలకమైన భౌగోళిక స్థానం ఉన్న దేశం. సో ఈ రెండు దేశాల ప్రయోజనాలు ఒకే దిశలో ఉండటం వల్ల ఈ భాగస్వామ్యం వేగంగా బలపడుతోంది. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద పాత్రలోకి చైనా ప్రవేశిస్తుంది. గత 15 సంవత్సరాలుగా చైనా తన ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా భారత మహాసముద్రం మీద తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చైనా చూస్తోంది. చైనాకు పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్, శ్రీలంకలోని హంబన్టోటా పోర్ట్, అలాగే మయన్మార్లో కీలక ప్రాజెక్టులు, ఆఫ్రికాలో భారీ పెట్టుబడులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి చూసినప్పుడు చైనా ఒక పెద్ద సముద్ర వ్యూహాన్ని అమలు చేస్తోందని ప్రపంచ దేశాలు గుర్తించాయి. కానీ ఇక్కడే ఇండియా మరియు ఫ్రాన్స్ ప్రయోజనాలు ఒకే చోట కలిశాయి. ఎందుకంటే చైనా భారత మహాసముద్రంపై పూర్తి స్థాయి ప్రభావం సాధిస్తే అది కేవలం ఇండియాకే కాదు, ఫ్రాన్స్ కు కూడా నష్టమే. అందుకే ఈ రెండు దేశాలు కలిసి పనిచేయడం స్టార్ట్ చేశాయి. ఇప్పుడు రాఫెల్ యుద్ధ విమానాల గురించి మాట్లాడుకోవాలి. కొన్ని సంవత్సరాల క్రితం భారత్ ఫ్రాన్స్ నుంచి రాఫెల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసింది. అప్పట్లో ఇది కేవలం ఒక రక్షణ ఒప్పందంలా కనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే అది చాలా పెద్ద వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రారంభం అని తెలుస్తోంది. ఇప్పుడు ఇండియా రాఫెల్ మెరైన్ విమానాలను కూడా కొనుగోలు చేస్తోంది. ఈ విమానాలు భారత నౌకాదళ శక్తిని మరింతగా పెంచుతాయి. ప్రత్యేకంగా భారత విమాన వాహక నౌకల నుంచి ఈ విమానాలు పనిచేస్తాయి. దీనివల్ల భారత మహాసముద్రంలో భారత్ ప్రభావం మరింత బలపడుతుంది. ఫ్రాన్స్ కు కూడా ఇది ప్రయోజనకరమే. ఎందుకంటే చైనా ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి ఒక శక్తివంతమైన భారత్ అవసరం. ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే G7 అన్నమాట. G7 అంటే ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన 7 ఆర్థిక శక్తుల సమూహం అన్నమాట. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, భారత్ G7 సభ్య దేశం కాకపోయినా గత కొన్ని సంవత్సరాలుగా వరుసగా ఆహ్వానం అందుకుంటోంది. ఇది ఒక సాధారణ ఆహ్వానం కాదు. ప్రపంచ దేశాలు ఇండియాను భవిష్యత్ ప్రపంచ వ్యవస్థలో కీలకమైన శక్తిగా చూస్తున్నాయని ఇది సూచిస్తోంది. ప్రత్యేకంగా ఫ్రాన్స్ భారత్ కు మద్దతుగా నిలుస్తోంది. ఎందుకంటే భవిష్యత్ ప్రపంచ వ్యవస్థలో చైనాకు ప్రత్యామ్నాయంగా నిలబడగలిగే దేశాల్లో భారత్ ముందంజలో ఉందని ఫ్రాన్స్ భావిస్తోంది. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. ఫ్రాన్స్ అమెరికా లాంటి దేశాన్ని వదిలేసి భారత్ మీద ఎందుకు ఎక్కువ దృష్టి పెడుతోంది? దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఫ్రాన్స్ తన విదేశాంగ విధానంలో స్వతంత్రతను ఎక్కువగా ఇష్టపడుతుంది. ప్రతి విషయంలో కూడా అమెరికా మీద ఆధారపడాలని ఫ్రాన్స్ కోరుకోవడం లేదు. అందుకే దీర్ఘకాలికంగా విశ్వసించగలిగే భాగస్వాములను వెతుకుతోంది. ఆ జాబితాలో ఇండియా చాలా బలమైన స్థానం సంపాదించింది. ఇప్పుడు ఇండో పసిఫిక్ ప్రాంతం గురించి తెలుసుకోవాలి. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 60% కంటే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఈ ప్రాంతం ద్వారానే జరుగుతుంది. ప్రపంచానికి అవసరమైన చమురు, గ్యాస్, ఎలక్ట్రిక్ పరికరాల రవాణా కూడా ఎక్కువగా ఈ మార్గాల ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎవరు నియంత్రిస్తే వారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపగలరు. అందుకే ఇప్పుడు అమెరికా, చైనా, భారత్, జపాన్, ఫ్రాన్స్ అందరూ కూడా ఈ ప్రాంతం పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. కానీ ఫ్రాన్స్ కు ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏంటి అంటే, ఒంటరిగా పనిచేయడం కష్టం. కాబట్టి ప్రాంతీయ శక్తిగా ఉన్న ఇండియాతో భాగస్వామ్యం ఫ్రాన్స్ కు అత్యవసరంగా మారింది. అండ్ ఇప్పుడు మరో విషయం,
భారత్ మరియు ఫ్రాన్స్ సంబంధాలు కేవలం ఆయుధాల కొనుగోలుతో లేదు. అణుశక్తి, అంతరిక్ష పరిశోధనలు, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, సముద్ర భద్రత వంటి అనేక రంగాల్లో కూడా రెండు దేశాలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక తాత్కాలిక సంబంధం కాదు, దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పరిస్థితిని ఊహించుకోండి. 2030 సంవత్సరంలో చైనా ఇంకా తన ప్రభావాన్ని పెంచడానికి ప్రయత్నిస్తోంది అనుకుందాం. అమెరికా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి పోటీ పడుతోంది అనుకుందాం. అలాంటి సమయంలో భారత్ మరియు ఫ్రాన్స్ కలిసి పనిచేస్తే ప్రపంచ శక్తి సమతుల్యత పూర్తిగా మారిపోవచ్చు. ఇది ఎందుకు ముఖ్యమంటే, ప్రపంచం ఇకపై ఒక్క దేశం చేతిలో ఉండే పరిస్థితి లేదు. బహుళ శక్తి కేంద్రాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఆ జాబితాలో ఇండియా స్థానం వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఇండియాను కేవలం అభివృద్ధి చెందుతున్న దేశంగా చూడటం లేదు, ఒక నిర్ణయాత్మక శక్తిగా చూస్తూ ఉన్నాయి. అందుకే ఫ్రాన్స్ కూడా భారత్తో తన సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తోంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ఇది చైనాకు వ్యతిరేకంగా అధికార కూటమి కాదు. ఇది తమ తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు రూపొందుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం. అయితే దీని ప్రభావం చైనా మీద మాత్రం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇండియా ఎంత బలపడితే చైనాకు అంత ఎక్కువ పోటీ ఎదురవుతుంది. ఇదే కారణంగా ప్రపంచ రాజకీయాల్లో భారత్ ప్రాముఖ్యత ప్రతి సంవత్సరం కూడా పెరుగుతోంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఇది కేవలం రెండు దేశాల స్నేహమేనా, లేదా 21వ శతాబ్దంలో కొత్త ప్రపంచ శక్తి సమీకరణాల ప్రారంభమా? ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, భారత్ ఇక ప్రేక్షకుడిగా ఉండే దేశం కాదు, ప్రపంచ నిర్ణయాలను ప్రభావితం చేసే దేశంగా మారుతోంది. అందుకే ఫ్రాన్స్ ఇండియాతో తన సంబంధాలను వేగంగా బలోపేతం చేస్తోంది. ఇది కేవలం ఈ రోజు కోసం కాదు, రాబోయే దశాబ్దాల కోసం వేసిన వ్యూహాత్మక పునాది. మరి మీ అభిప్రాయం ఏంటి? ఫ్రాన్స్ భారత్ ను భవిష్యత్ ప్రపంచ శక్తిగా చూస్తోందా, లేదా ఇది పూర్తిగా చైనా ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి వేసిన వ్యూహమా? కామెంట్ లో తప్పకుండా చెప్పండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.